ఫెడరేషన్ విత్ అ స్ట్రాంగ్ సెంటర్. ఫెడరేషన్ విత్ అ స్ట్రాంగ్ సెంటర్ అర్థం చేసుకునే ముందు అసలు ఫెడరేషన్ అంటే ఏంటి, యూనిటరీ అంటే ఏంటి, ఇవి అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. మన ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్ని చూసుకొని మనం ఫెడరల్ యూనిటరీ అంటాం. ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్ అంటే అసలు ఎన్ని గవర్నమెంట్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ లెవెల్స్ ఇన్ గవర్నమెంట్, దాన్ని చూసి మనం ఇది డిస్కస్ చేస్తాం. నంబర్ ఆఫ్ లెవెల్స్ ఇన్ గవర్నమెంట్. నంబర్ ఆఫ్ లెవెల్స్ ఇన్ గవర్నమెంట్ ఎట్లా ఉన్నాయి, ఉదాహరణకి సింగిల్ లెవెల్ ఉందా, సింగిల్ లెవెల్ ఉంటే మనం దాన్ని యూనిటరీ అని అంటాం. అదే మోర్ దెన్ వన్ లెవెల్ ఉంటే, మోర్ దాన్ వన్ లెవెల్ ఉంటే దాన్ని మనం ఫెడరల్గా పరిగణిస్తాం. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఒకటే గవర్నమెంట్ ఉంటుంది, ఇదంతా కేంద్రీకృతమై ఉంటుంది, సెంట్రలైజ్డ్ రూల్ ఉంటుంది. ఇక్కడ డీసెంట్రలైజ్డ్ రూల్ ఉంటుంది.